లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మంచి అలవాట్లు పెంచుకోవటానికి, చెడు అలవాట్లు వదులుకోవటానికి మార్గాల గురించి తెలుసుకుందాం. మీరు అందుకున్న ఫలితాలు మీ అలవాట్ల ద్వారానే. మీరు పదే పదే ఏం చేస్తారో అదే మీరు. మీరు ప్రతిరోజు అవలంబించే అలవాట్ల ఫలితంగానే మీకు విజయం లభిస్తుంది. మీ పద్ధతుల మీద దృష్టి పెడితే విజయం అదే లభిస్తుంది. మీ లక్ష్యాలు చేరుకోలేకపోతున్నారంటే మీ పద్ధతుల్లో, అలవాట్లలో తేడా ఉన్నట్టే. మీ ఉన్నతికి అనుకూలంగా ఎప్పుడైనా ఏ నమ్మకాన్నైనా మార్చుకునే శక్తి మీకున్నది. ప్రస్తుతం వర్తమానంలో మంచి అలవాట్లను పెంపొందించుకుంటే మీరు భవిష్యత్తులో ఆశిస్తున్న పనులను సులభతరం చేసుకోవచ్చు. మీరు స్పృహలో లేని దాన్ని స్పృహలోకి తెచ్చే వరకు అది మీ జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. దాన్ని మీరు విధి అని సరిపెట్టుకుంటారు. పనితీరులో మన వైఫల్యాలు చాలా వరకు స్వీయ అవగాహన లోపంగానే జరుగుతాయి. మీకు కావలసింది ఏమిటో మీకు తెలిసినప్పుడు, కావలసింది సాధించడానికి ఏం చేయాలో తెలిసినప్పుడు మీ అభివృద్ధిని ఆటంకపరిచే పనులు చేయటానికి విముఖత చూపిస్తారు. మనకు అవసరమయ్యే విషయాల పట్ల స్పష్టత లేనప్పుడు మాత్రమే అభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేస్తుంటాం. చాలామంది ఇతరుల అలవాట్లతో జీవిస్తూ ఉంటారు. మీ జీవితానికి మీరే మీ జీవితానికి మీరే డిజైనర్గా ఉండండి, కానీ వినియోగదారుడిగా మాత్రం కాదు. చిన్న చిన్న మార్పులు కాలక్రమంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీ అలవాట్ల మార్పులో జాగ్రత్త లేకపోతే మీరు ఆపాలనుకునే ప్రవర్తన మళ్ళీ మొదలయ్యేందుకు కారణం కావచ్చు. మన అలవాట్లను తిరిగిలేనివిగా చేయాలంటే అవి ఆకర్షణీయంగా ఉండేటట్లు చేయండి. ఆకర్షణే ఆచరణకు దారితీస్తుంది. మానవ జాతి సుదీర్ఘ చరిత్రలో నలుగురితో కలవటం, కొత్త విషయాలు నేర్చుకుని కొత్త పోకడలు అవలంబించిన వారే బాగా రాణించారు. మీ చుట్టూ మీకు కావలసిన అలవాట్లు కలవాళ్లే ఉండేలా చూసి ప్రయత్నించండి. మీకు అవే అలవాట్లు వస్తాయి. మీ ప్రయాణం విడివిడిగా కాక కలివిడిగా సాగుతుంది. మనం చేరుకోవాలనుకుంటున్న అలవాట్లలో లోపాలు, ఇబ్బందులు కాక వాటిలో ప్రయోజనాలు, సుగుణాలు మనం ఎక్కువ మననం చేసుకుంటే కష్టంగా అనిపించదు. మీరు మీ మంచి అలవాట్లను మరింత సౌకర్యవంతంగా చేయగలిగితే మీరు వాటిని మరింత అనుసరించే అవకాశం ఉంటుంది. మంచి రోజుకు చెడు రోజుకు తేడా ఏమిటంటే మనం చేసే పనులు సక్రమంగా జరిగితే మంచి రోజని, విరుద్ధంగా జరిగితే చెడు రోజనే అనుకుంటాం. మీరు ఏదో చేయాలని ఆశించిన దానికంటే ఎంతో కొంత చేయటం ఏమీ చేయలేకపోవడం కన్నా ఉత్తమం. స్ఫూర్తి పొందడానికి అద్భుతమైన మార్గం సాధించిన ప్రగతిని చూసుకోవటం. మొదటి పొరపాటు ఎప్పుడూ మిమ్మల్ని పాడు చేయదు. అదే పొరపాటుని పదే పదే చేయటం వల్ల సమస్యలు వస్తాయి. ప్రవర్తన ఎప్పుడు మారుతుందంటే శిక్ష తీవ్రమైన బాధగా ఉన్నప్పుడే ప్రభావవంతంగా ఉంటుంది. హ్యాబిట్ ట్రాకింగ్ ప్రాక్టీస్ చేయండి. హ్యాబిట్ కాంట్రాక్ట్ని జవాబుదారీతనంగా కోసం తయారు చేసుకోవాలి. దీంట్లో అలవాట్ల వల్ల లాభ నష్టాలు, ఆచరణలో విధి విధానాలు రాసుకొని ఆ హ్యాబిట్ కాంట్రాక్ట్ని ఫాలో అవుతే మీ కొత్త అలవాట్లు చాలా సులువుగా ఆచరణలో పెట్టచ్చు. సరైన అలవాటును ఎంచుకున్నప్పుడు పురోగతి సాధించడం చాలా సులభం. తప్పు అలవాటును ఎంచుకున్నప్పుడు జీవితం దుర్భరంగా మారిపోతుంది. కొత్త కార్యాచరణ ప్రారంభంలో కొంత అన్వేషణ ఉండాలి. మీ సామర్థ్యాన్ని అతి కష్టమైన పనిలో కానీ, అతి తేలికైన పనిలో కానీ ఉంచినప్పటికంటే మీకు సరైన పనిలో ఉంచాలని అనుకున్నప్పుడే మీ సామర్థ్యం వృద్ధి చెందుతుంది. ఒక అలవాటు ఏర్పడిన తర్వాత దాన్ని కొనసాగించడం ముఖ్యం. ఇది మీ అలవాట్లని జీవితాంతం అమలు చేసే విధానంలో తోడ్పడుతుంది. అత్యుత్తమంగా మారడానికి ఏకైక మార్గం అనంతంగా ఒకే పనిని పదే పదే చేస్తూ ఉండటమే. పునఃపరిశీలన మరియు సమీక్ష దీర్ఘకాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అలవాట్ల యొక్క గొప్ప విషయం ఏమిటంటే మనం ఆలోచించకుండా పనులు చేయగలగటం. మీరు అల్పమైన విషయాలపై తక్కువ శక్తి వినియోగిస్తే మీరు నిజంగా ముఖ్యమైన వాటి కోసం మరింత శక్తిని ఉపయోగించగలరు.
అభివృద్ధి దిశగా ఆగకుండా సాగుతుండటమే మీరు అనంత వరకు మీరు అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు. అదే శక్తివంతమైన అణువు అంటే అలవాటు శక్తి. చిన్న చిన్న మార్పులు, అలవాట్లు విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.